శ్రీనివాసుడిని గోవిందా అని ఎందుకంటామో తెలుసా? ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్య మునివారి ఆశ్రమానికి వెళ్ళి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయంట కదా, నాకు ఒక గోవునివ్వగలరా అని అడుగుతాడు. అందుకు ఆ ముని, గోవునివ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చెయ్యరాదు, కాబట్టి మీరు మీ భార్యను తీసుకురండి అని చెప్పగా, అలాగే అని చెప్పి వెంకటేశ్వర స్వామి వెనకకు వచ్చి సతీమణి పద్మావతితో మళ్ళీ వస్తారు. కానీ ఆ ముని ఆశ్రమంలో ఉండరు. ఆశ్రమంలో శిష్యులు మాత్రమే ఉంటారు. శిష్యులతో వెంకటేశ్వర స్వామి, మీ గురువుగారు గోవుని ఇస్తానన్నారు, అతను నా సతీమణితో రమ్మన్నారు, ఇదిగో నా భార్య పద్మావతి అని చెప్పారు. శిష్యులు, మా గురువుగారు లేనిదే గోవు ఇవ్వటం కుదరదు అని చెప్తారు. దాంతో వెంకటేశ్వర స్వామి కోపంతో తన కొండ వైపుకు వెళ్ళిపోతారు. కొద్దిసేపట్లో ఆశ్రమానికి వచ్చిన ఆ ముని విషయం తెలుసుకొని గోవుని తీసుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి గోవు ఇందా అని అంటారు. గోవు అంటే ఆవు అని, ఇందా అంటే ఇది